హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధము యెహోవాది, జయము మనది. ఆమేనండి, గట్టిగా. వ్యాధులపై జయము ఆయనది, యుద్ధము ఆయనది. ప్రతి విధమైన వ్యాధిపై జయము మనది. ఆమేన్. ప్రతి విధమైన దరిద్రతపై యుద్ధము ఆయనది, ప్రతి దరిద్రపై జయము మనది. మన దేవుడు మన పక్షమున యుద్ధం చేసేవాడు. తన ప్రజల క్షేమము కొరకు, నెమ్మది కొరకు రాజ్యాలను మట్టి కల్పించిన దేవుడు మన దేవుడు. నీవు క్షేమముగా ఉండాలని నీ కొరకు సర్వమును సిద్ధం చేసిన వాడే మన ప్రభు. నీ పాపములో నుండి నీకు ఒక విడుదల కలిగించడం మాత్రమే కాదు, నీ వ్యాధి నుండి నిన్ను స్వస్థపరచటానికి అదే శిలువలో దేవుడు ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు. రక్తములో నుండి మనకు కలుగుతున్న రక్షణను బట్టి ఎలాగూ సంతోషిస్తున్నామో, గాయములను బట్టి కలుగుతున్న స్వస్థత విషయంలో కూడా మన విశ్వాసంతో క్లెయిమ్ చేసి మనం దాన్ని పొందుకోవాలి. గిద్యోను ఖడ్గము దేవుని ఖడ్గంగా మారింది. మోషే నోరు దేవుని నోరుగా మారింది. ఆది అపోస్తుల కాలములో తన సేవకులు చేతులు చాపినప్పుడు దేవుడు చేతులు చాపాడు. తన ప్రజల కొరకు దేవుని ప్రతినిధులు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు తన వాక్కును విడుదల చేసి తన ప్రజల్ని బాగు చేస్తున్నాడు. ఆమేన్. కనుక ఈరోజు మనం వ్యాధికి సంబంధించిన ఏదైనా ఒక మాట చెప్పుకొని సంతోషంగా వెళ్ళిపోవడం కాదు. మన ముఖ్య ఉద్దేశం, మన దృష్టి ఈ రోగం మీద కాదు, ఈ వ్యాధి మీద కాదు. సమస్తాన్ని బాగు చేయగలిగిన వాడు క్రీస్తు. ఆయన వైపే మనం చూస్తాం, ఎవ్వరి వైపు మీరు చూడకూడదు. అందుకే ఈరోజు కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకే మనం కనిపెడతాం. ఆయన త్వరగా రానై ఉన్నాడు. ఇది చివరి దినాలు కాదు, ఇవి చివరి గడియలు. ఆది అపోస్తుల కాలంలో అపోస్తులు ఏమని ఎలాగో జీవించారో తెలుసా? వారు జీవిస్తున్న కాలంలోనే ప్రభు వస్తారేమోనని వారు సిద్ధముతో వాళ్ళు ఆ రోజుల్లో జీవించారు. దైవజనుడు పౌలు ఉన్నాడు, అతని కాలంలోనే ప్రభు వస్తాడేమోనని భావించేవాడు. ఇది మనకు ఎలా తెలుసు అంటే, పౌలు గారు ఒక మంచి మాట అంటాడు, ప్రభు నందు నిద్రించుచున్న వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులమై ఉన్న మనము అంటాడు. చూసారా? సజీవులమై నిలిచి ఉన్న మనము ఆయన ఎదుర్కొంటాం. అంటే ఆయన జీవిస్తున్న రోజుల్లోనే ప్రభు వస్తాడని ఎక్స్పెక్ట్ చేశాడు. ఆ రోజుల్లోనే పరిశుద్ధులు ఆ విధంగా జీవించగలిగితే ఈ కడవరి క్షణాల్లో ఉన్న మనం ప్రభు కొరకు ఎంత ఎదురు చూడాలి. కనుక ఈరోజు కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని కొన్ని నిమిషాలు మీతో పంచుకొని మీ అందరి కొరకు ప్రార్థన చేయాలని నా గదిలో మీ అందరినీ జ్ఞాపకం చేసుకొని వస్తున్నాను. ఆలస్యమైన ఎవరు వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేయకండి. కుటుంబాలతో వచ్చిన వారు కుటుంబాలతో ప్రార్థన చేయించుకొని వెళ్ళాలని మీ కాపరిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. నా గదిలో విశేషముగా మీ కొరకు ప్రత్యేకంగా ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేశాను. నా కోరిక అంతా ఏమిటంటే, ఈ 12 రోజుల ఉపవాస పండుగల్లో మన ప్రతి కుటుంబం దీవించబడాలి. ఆమేన్. మన ప్రయాసం అది. ఈ పండుగలకి ఎవరో ఎక్కడి నుంచో సపోర్ట్ మనం తెచ్చుకోవట్లేదు. ఈ పండుగల యొక్క ముఖ్య ఉద్దేశం 12 రోజులు, 12 మాసాలు, ఒక్కొక్క నెల నువ్వు ప్రభు చేత దీవించబడి ఆశీర్వాదంగా, ఆరోగ్యంగా,
ఆత్మీయునిగా, ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే వ్యక్తిగా నీవు జీవించాలి. అలాంటి మనస్సు నీకు రావాలని ఈ ప్రార్థనలో దేవుడిని ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. కొన్ని విషయాలు మీతో నేను పంచుకుంటాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయేది. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు, అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు, ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అను కేక వినబడింది. ఆయన ఎదుర్కోవటానికి రండి అని ఒక కేక వినబడింది. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకు ఇయుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి ఎద్దకు పోయి కొనుక్కురుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపులు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయుడని అడుగగా అతడు మిమ్ము నెరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన వాక్య భాగంలో 2 గుంపుల వారు ఉన్నారు. ఒక గుంపు విడువబడింది, ఒక గుంపు ఎత్తబడింది. ఒక గుంపుకి జ్ఞానం లేదు, బుద్ధి లేదు అని బైబిల్ సెలవిస్తుంది. మరో గుంపు బుద్ధి కలిగిన వారు అని బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు ఒక ప్రధానమైన విషయం, ఎలాగైనా సరే నేను ప్రభు వచ్చినప్పుడు ఆయనను కలుసుకోవాలి. ఆమేన్, ఆమేన్. అట్ ఎనీ కాస్ట్, ఎంత వెలైనా, ఎంత బాధ అయినా, ఎంత భారమైనా, ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా నేను ఆయనను కలుసుకోవాలి. ఇది జీవితంలో ఒక ప్రగాఢ కోరిక. విడువబడిన వారు ఒక గుంపు వారు, ఎత్తబడిన వారు మరో గుంపు వారు. రేపు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు సంఘంలో ఇదే జరగబోతుంది. ఒక గుంపు వారు విడువబడతారు, ఒక గుంపు వారు ఎత్తబడతారు. ఇది అందరికీ తెలిసిన సత్యం. అయితే ఈ రోజున ఒక క్రొత్త కోణంలోంచి ఒక క్రొత్త పాఠాన్ని మీకు చెప్తాను. విడువబడేవారెవరు, ఎత్తబడేవారెవరు? ఈ రోజున మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం? అసలు మన బాధ ఏమిటి? వ్యాధి మనల్ని బాధిస్తుంది, ఒంటరితనమా నిన్ను వేధిస్తుంది, అప్పుల సమస్య నిన్ను కృంగదీస్తుంది, మనుషుల మాటలా నిన్ను బాధిస్తుంది, చుట్టుపక్కల సమస్యనా నిన్ను కృంగదీసేది. ఇది కాదు అసలు మనల్ని బాధించవలసిన విషయం. వీటి చేత బాధించబడేవాడు శరీర సంబంధి. వీటి చేత దుఃఖపడేవాడు దూరదృష్టి లేనివాడు. ఈ లోక సంబంధమైన సమస్యల కొరకు కన్నీళ్లు కార్చేవాడు శరీర సంబంధి. మన బాధ, మన దుఃఖం, మన కన్నీరు ఒకటి. అదేమిటో తెలుసా? నేను ఆయన పరిపూర్ణతను సాధించాలి, నేను ఆయన వలె మారాలి, ఆయన స్వభావాలు ధరించాలి, ఆయన పోలికలో వర్ధిల్లాలి, రోజు రోజు ఆయనతో చేతి మీద చేయేసి అడుగులో అడుగు వేసి ఆయనతో నేను నడవాలి. ఇది నా బాధ, ఇది నా ప్రసవేదన. దీని కొరకు మనం పోరాడతాం. రక్తము కారునంతగా మనం పోరాడుట లేదు.
ప్రయాస పడగలిగినంతగా మనం ప్రయాస పడట్లేదు. సరిపడ ఆహారం దొరుకుతుంది, తిని తృప్తి పడుతున్నాం, ఈ లోకంలో క్షేమంగా గడిచిపోతుందని ఆలోచిస్తున్నామే కానీ నిత్య రాజ్యమును కూర్చున్న చింత మళ్ళీ వేధించట్లేదు, మళ్ళీ బాధించట్లేదు. చెప్పాలంటే ఈ సమస్యలన్నీ సమస్యలవే కావు అసలు. కనుక అస్సలు విషయంలోకి మనం వెళ్దాం. ఎత్తబడిన ఈ పరిశుద్ధుల జీవితాల్లో 7 ప్రాముఖ్యమైన సత్యాలు మనం చూస్తున్నాం. నంబర్ 1, వారి గురించి బైబిల్ సెలవిస్తుంది, వారు లేచారు అని రాస్తుంది. లేచారు అంటే అంతకుముందు వారు పడి ఉన్నారు అనే సంగతిని వారు గ్రహించారు. వారు మత్తులో ఉన్నారనే సంగతి వారు గ్రహించారు. వారు జోగుతూ ఉన్నారనే సంగతి వారు గ్రహించారు. ప్రభుని కలుసుకోలేని స్థితిలో మేము ఉన్నాము అనే సత్యాన్ని వారు గ్రహించారు. ఇదే పాప గ్రహింపు. ఒక వ్యక్తి దేవుని రాజ్యమునకు కొనిపోబడాలంటే అతనికి ఉండవలసిన ద వెరీ ఫస్ట్ క్వాలిఫికేషన్, ఇది మొదటి అర్హత, పాప గ్రహింపు. నీ ఉన్న స్థితి నువ్వు గ్రహించాలి. నీవు మాట్లాడుతున్న మాట సరైంది కాదు అనే విషయాన్ని గ్రహించాలి. నీవు నడిచే మార్గం సరైనది కాదు అని ఒక గ్రహింపు నీకు రావాలి. ఇప్పుడు ప్రస్తుతం నీకున్న స్థానం, స్థితి సరైంది కాదు అని నువ్వు గ్రహించాలి. ఆ గ్రహింపు నీకు రావాలి. ఉజ్జీవం లేకుండా ఉన్నావే, ఆత్మలో ముందుకు సాగలేకపోతున్నావే, సరైన అభిషేకంలో నింపబడలేకపోతున్నావే, నీ స్థితిని గ్రహించాలి. ఎక్కడ పడి ఉన్నాం, రేపు ప్రభువుని కలుసుకోవటానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా, ఈ గ్రహింపు మనకు అవసరం. ప్రతిరోజు మనం ఆరాధనకు వచ్చి ఆరాధనలో ముందుకు సాగిపోయి ఇలాగనే కాలాపన చేసేది కాదు అసలు విషయం. మనందరికీ ఒక గ్రహింపు కావాలి. స్తోత్రం చెప్పండి, చెప్దాం గట్టిగా, చెప్దాం గట్టిగా. నీ ఆత్మీయ స్థితి యొక్క గ్రహింపు నీకు అవసరం. ఎంతవరకు నువ్వు ఎదిగా, నీ ఎదుగుదల ఎంత, దేవుడు నీలో ఆత్మ ఐశ్వర్యాన్ని కుమ్మరించాడే, ఈ ఐశ్వర్యం యొక్క కొలత ఎంత, ప్రభు జీవం ఎంత సంపాదించాం. మొదట గ్రహింపు, ఆ తర్వాత వారు లేచారు. ఇదే నిజమైన పశ్చాత్తాపం, నిజమైన రిపెంటెన్స్. నీవు పడి ఉన్న స్థితి నువ్వు గుర్తించి గ్రహించిన తర్వాత అక్కడి నుంచి నువ్వు పైకి లేవాలి. నీ బలహీనత ఏదైనా సరే నువ్వు అక్కడి నుంచి లేవాలి. లేచిన తర్వాతనే క్రీస్తు మహిమ నీ మీద ప్రకాశిస్తుంది. ఆమేన్. నీవు లేవకపోతే అసలు మహిమ నీకు లేదు. మహిమ గల రాజ్యంలోకి సిద్ధపరచగలిగిన మహిమ నీ వెంకను ఆస్వాదించట్లేదు, పొందలేదు. నీ స్థితిని నువ్వు గ్రహించు, లేవాలి. ఇదే సరైన మారు మనసు, సరైన పశ్చాత్తాపం. వీరి జీవితంలో 7 విషయాలు మనం చూస్తున్నాం. కానీ 7 విషయాలు మీతో చెప్పను, కానీ ఒక విషయాన్ని స్ట్రెస్ చేస్తాను. వారు మొదట గ్రహించారు, రెండవదిగా వారు తమ స్థితి నుంచి వారు లేచారు, మూడవదిగా వారు సరి చేసుకున్నారు, చక్కపరుస్తున్నారు, తమను తాము చక్కపరుచుకుంటున్నారు, నాలుగవదిగా దీపాలను వెలిగించారు, ఐదవదిగా ఆ దీపకాంతిలో ప్రభు కొరకు ఎదురు చూస్తున్నారు, ఆరవదిగా దీపంలో మాత్రమే కాకుండా వారు తమ యొద్ద సిద్ధెలో నూనె సిద్ధంగా ఉంచుకున్నారు, ఏడవదిగా వారు కొనిపోబడ్డారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియని వలనే మారాలని, ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియని వలనే మారాలని, ప్రియతమా నకాంక్ష తీరాలని,
ప్రియమార కోరినే యేసయ్యా నా ప్రియా ఎప్పుడో నిరాకడ సమయం ఎప్పుడో నిరాకడ సమయం యేసయ్యా నా దురవస్థలలో ఒంటరినై దుమికే ధూళిగా మారినను దురవస్థలలో ఒంటరినై దుమికే ధూళిగా మారినను దూరాన నీ ముఖ దర్శనము దూరాన నీ ముఖ దర్శనము ధృవతారగా నాలో వెలిగెను యేసయ్యా నా ఎప్పుడో నిరాకడ సమయం ఎప్పుడో నిరాకడ సమయం యేసయ్యా నా ప్రియా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు రాకడికి కొనిపోబడే దేవుని బిడ్డలు తమ స్థితిని గ్రహించి సరైన పశ్చాత్తాపం పొందిన ప్రజలు, నిజమైన మారు మనసు అని చెప్తా. నేను ఈ విషయాన్ని చాలా స్ట్రెస్ చేస్తాను. ఎందుకు అంటే చాలామంది విశ్వాసులు మారు మనసు పొందినాం అనుకుంటున్నారు. ప్రభువుని అంగీకరించాం, మారు మనసు పొందాం, సంఘంలో చేర్చబడ్డాం, ప్రభు వస్తే కొనిపోబడతామనే ధీమా ఆలోచనతో అనేకులు అదే రకంగా ఉండిపోయారు. నిజమైన మారు మనసు అంటే ఏమిటో, నిజంగా నేను మారు మనసు పొందానని మనం ఎలా గ్రహించాలి అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో 7 పశ్చాత్తాపడ్డారు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఐ హ్యావ్ సిన్డ్, నేను పాపము చేశాను అని కన్నీళ్లు కార్చారు, రోధించారు, ప్రభు సన్నిధిలో కనికరం కొరకు వేడుకున్నారు. కానీ వారిలో ఎంతమంది అంగీకరించబడ్డారు, ఎంతమంది నిరాకరించబడ్డారు? ఈ రోజున నీవు పొందిన రక్షణ సరైనదా కాదా? ఈ విషయం మనం చాలా శ్రద్ధగా ఆలకించాలి. రక్షణ పొందినప్పుడు, మారు మనసు పొందినప్పుడు దేవుడు మనలో ఎలాంటి హృదయాన్ని ఆశిస్తున్నాడు? ఆ భక్తుల జీవితం నుంచి 2-3 విషయాలు నేను త్వరగా నేను చెప్తాను. చదవండి. నిర్గమకాండం 9వ అధ్యాయం 27వ వచనం. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, పాపము చేశాను, ఐ హావ్ సిన్డ్. యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము, మేమే దుర్మార్గులం. ఇంత మట్టుకు చాలు ప్రభువా, ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండునట్లు యెహోవాను వేడుకొనుడి. మిమ్మల్ని పోని చేస్తాను, మిమ్మల్ని ఇకను నిలుపనని వారితో చెప్పగా, ఇది ఫరో మారు మనసు, స్టోన్ హార్టెడ్ రిపెంటెన్స్. ఇతని మారు మనసు ఎలాంటిదో అంటే, ఆపద వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు నేను పాపిని అని ఏడుస్తాడు. ఇంగ్లీష్లో ఒక మంచి మాట రాస్తుంది, a repentance born in storm died in calm. A repentance born in storm died in calm.
తుఫానులో మారు మనసు పుడుతుంది, కష్టాలు వచ్చినప్పుడు మారు మనసు పుడుతుంది, తుఫాను అణిగిపోయినప్పుడు మారు మనసు అణిగిపోతుంది. దీనినే మరో మాటలో చెప్పాలంటే డెత్ బెడ్ రిపెంటెన్స్ అంటారు. కొంతమంది నాకు తెలుసు, వారు ఎలాంటి వారంటే వారి పిల్లలకి ఏదైనా ఆపద వస్తే వాళ్ళు పరిగెత్తుకుని వచ్చి మోకరిస్తారు, ప్రార్థన చేస్తారు, ఉపవాసాలు ఉంటారు. వాళ్ళ పిల్లల మీద ఉన్న ఆ తెగులు దాటిపోయిన వెంటనే మళ్ళా పొరపాటున కనిపించారు మందిరంలో. నాకు మరో సహోదరుడు తెలుసు. అతడు ఎప్పుడు వస్తాడంటే చర్చికి, ఎప్పుడైనా లోపలి భాగంలో కానీ బయట కానీ ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయిందంటే, కొంచెం తల తిరిగిందంటే అప్పుడు వస్తాడు మందిరానికి, తర్వాత రాడు. వీరందరూ ఎవరు అంటే తమ జీవితాన్ని కఠినపరుచుకున్నవారు. అంటే వారు ప్రభుని వాడుకుంటున్నారు, అక్కర్ల కొరకు వాడుకుంటున్నారు, మీ వ్యాధి కొరకు దేవుని వాడుకుంటున్నారు, మీరింట్లో సమస్యల కొరకు దేవుని వాడుకుంటున్నారు, ఆపద మొక్కులు మొక్కుకుంటున్నారు. ఆపదలు తీరిపోయిన వెంటనే ప్రతి ఒక్కడు దేవుని సన్నిధిని మానుకోవటాన్ని నిర్లక్ష్యం చేయటానికి తెగిస్తున్నారు. ఇది ఫరో లాంటి మారు మనసు. ఇలాంటి వారు ఎంత పశ్చాత్తాపడ్డా, ఎంత కన్నీరు కార్చినా ఆ పశ్చాత్తాపంను బట్టి వారు దేవుని రాజ్యం చేర్చబడారు. నేను అంటున్నాను, ఈ రోజున మీరందరూ మారు మనసు పొందారు కదా, మన హృదయం ఎలాంటిది? Are you stone-hearted? దేవుని వాక్యం స్పష్టంగా నీకు బోధిస్తుంటే అంగీకరించగలుగుతున్నావా? నీ స్థితిని గ్రహించగలుగుతున్నావా? నీ హృదయం ఎలాంటిది? చూడండి, పాత నిబంధన కాలంలోనే దేవుడు తన సేవకుల ద్వారా మనలో ఉండే ఆ రాతి గుండె విషయంలో ముందే ప్రవచనం చెప్పి, నేను దాన్ని మార్చేస్తాను, ఆ రాతి గుండెకు బదులుగా నేను మాంసపు గుండె మీకు ఇస్తాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కార్యమును స్పందించలేకపోతున్నావు, కారణం ఏంటంటే నీకు రాతి గుండె ఉంది. దేవుని కార్యాల విషయంలో శ్రద్ధ చూపట్లేదు, కారణం ఏంటంటే నీకు రాతి గుండె ఉంది. నీవు అనుకుంటున్నావు పశ్చాత్తాపడ్డాను అని, నీవు అనుకుంటున్నావు మారు మనసు పొందానని. నీలో రాతి గుండె ఉన్నంత వరకు నీది సరైన మారు మనసు కాదు. అందుకే దేవుని వాక్యం సుత్తే వంటిది. నీ గుండెల్లో ఉన్న రాతిని తునకలు తునకలుగా చేసి నిన్ను తన వైపు తిప్పటానికి దేవుడు అన్ని కోణంలోంచి తన వాక్యం ద్వారా నిన్ను సంధిస్తున్నాడు, నిన్ను పగలగొడుతున్నాడు, నిన్ను నలుపుతున్నాడు. నువ్వు ఎలాగైనా సరే నీలో ఉన్న కఠినమైన మనస్తత్వం ఉంది, కఠినమైన మనస్తత్వం, నువ్వు అనుకున్నదే సాధించాలనే మనస్తత్వం, నీవు పట్టిన కుందేలికి 3 కాలు అంటున్నవే. దేవుడు ఏదో చేయాలనుకుంటున్నాడు, దానికి అడ్డుగా ఉన్నా, దానికి ఆటంకంగా ఉన్నా. కారణం రాతి గుండె. ఒకవేళ నీవు దేవుని కార్యానికి అడ్డుగా ఉన్నావేమో, ఆటంకంగా ఉన్నావేమో, దేవుడు ఒకటి తలంచుకుంటే నువ్వు మరొకటి తలస్తున్నావేమో, దేవుని ప్రణాళిక ఒకటైతే నువ్వు మరో విధంగా ఆలోచిస్తున్నావేమో. దీనంతటి కారణం రాతి గుండె. అది పగలాలి. దేవుడు మాంసపు గుండెలోనే రాస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రాతి గుండెను మార్చు యేసయ్యా, మాంసపు గుండెను అమర్చుమో దేవా, నీ హృదయమో నాకిమ్మయా, లోకాన్ని నీకై సంపాదించేదా, సంవత్సరములు గతించుచుండా నన్ను నూతనపరచుము. యేసయ్యా నీ రూపముకు మార్చుము. సంవత్సరములు గతించుచుండా నన్ను నూతనపరచుము. యేసయ్యా నీ రూపముకు మార్చుము.
ఇది ఫరో లాంటి కఠిన హృదయం యొక్క మారు మనసు. నీ జీవితంలో దేవుని వాక్యాన్ని గుర్తించిన, సత్యాన్ని గుర్తించిన, నీవు అనుకున్నదే జరిగించాలనే రాతి గుండె ఉంది, కఠినమైన మనసు ఉంది, అది సరైన మారు మనసు కాదు. నువ్వు దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. నీ ప్లాన్ ఏమైనా సరే ప్రభు నీతో మాట్లాడినప్పుడు నీ ప్లాన్లన్నీ పక్కన పెట్టి నువ్వు దేవునికి సమర్పించుకోగలిగిన విశ్వాసిగా నువ్వు ఉండాలి. వీరే ప్రభు రాకడికి సిద్ధపడేవారు. ఎంత చెప్పినా, దేవుని వాక్యం ఎంత కఠినంగా నీ ఎద్దకు వచ్చినా, నీ జీవితంలో ఉన్న కాఠిన్యంని, ఆ కఠినమైన మనస్తత్వాన్ని మార్చుకోవటానికి నువ్వు ఇష్టపడకపోతే నువ్వు నిశ్చయముగా విడువబడే వారి పుస్తకాల్లోనూ రాయబడినవనే సంగతిని మర్చిపోతావు. మొదటి విషయం. రెండో విషయం నేను చెప్తున్నాను. సంఖ్యాకాండం, త్వరగా చదవండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 34వ విషయం వాక్యం. అందుకు బిలాము నేను పాపము చేసి తిని, ఐ హావ్ సిన్, నేను పాపము చేశాను. బిలాము పశ్చాత్తాపం. ఇది ఫరో స్టోనీ హార్ట్, బిలాము డబుల్ మైండెడ్ పర్సన్. ఈ బిలాముకి రెండు తలంపులు, రెండు ఆలోచన. పాపము చేశాను అని ఒప్పుకోలు చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. కానీ ఇతని మనసంతా కూడా దేవుని మీద కాదు, దేవుని వాక్యం మీద కాదు. ఇతని మనసంతా కూడా వెండి బంగారం మీద ఉంది. చూడండి, మీకు అతని స్వభావాన్ని మీకు చెప్తాను. ఈ బిలాము తన కన్నులతో రక్షకుని చూస్తున్నాడు. ఎంత మంచి ప్రవచనం చెప్పాడంటే, నా కళ్ళతో నేను చూస్తున్నాను, దగ్గరలో ఉన్నట్టు కాదు, దూరంలో ఉన్నట్లుగా నేను ఆయనను చూస్తున్నాను అన్నాడు. ఎంత గొప్ప ప్రవచనం అండి! ఈ ప్రవక్తకి ఇచ్చిన అభిషేకం ఎంత గొప్పది! యూదాలో నక్షత్రం ఉదయించును అని ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ప్రవచిస్తున్నాడు. యూదాలో రాజదండం లేచును అనే సత్యాన్ని తేటగా బోధిస్తున్నాడు. ఓ ప్రక్కన యేసుని రక్షకుని చూస్తూ ఉన్నా, మరో ప్రక్కన వెండి బంగారాన్నే చూస్తున్నాడు. ఇవి రెండు కూడా సమపాలుగా బిలాములో ఉంది. ఓ పక్కన ఆశీర్వదించాలని, మరో ప్రక్కన శపించాలని. ఓ పక్కన దేవునికి లోబడాలని, మరో ప్రక్కన బాలాకు లోబడాలని. కొద్దిసేపు ప్రభు సన్నిధిలో మోకరిస్తాడు, ఆ తర్వాత బాలాకు సముఖంలో నిలబడతాడు. ఒకసారి అంటాడు, ఓ బాలాకు, నీవు బండెడు బంగారం ఇచ్చినా నేను ఒప్పుకోను, దేవుడు ఏది చెప్తే అదే చేస్తాను అంటాడు. మరలా అదే సమయంలో బాలాకు రేటు పెంచేసరికి మరలా అక్కడికి మొగ్గేస్తాడు. అంటే ఈ బిలాము ఎవరు అంటే, రెండు తలంపులు కలిగిన వాడు, రెండు ఆలోచనలు కలిగిన వాడు. ఇతడు ద్విమనస్కుడు. సంఘానికి వచ్చినప్పుడు సంఘంలో ఉండవలసిన పద్ధతిలో ఉంటాడు, లోకానికి వెళ్తే లోక పద్ధతిలో ఉంటాడు. ఈ సంస్థకు వస్తే ఈ సంస్థను గణపరిచినట్లుగా ఉంటాడు, అదే సమయంలో ఇంకో సంస్థకి వెళ్తే అక్కడ అంటుకున్నట్లుగా ఉంటాడు. ఎటు కానివాడు. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇచ్చేస్తాడు. ఈ బిలాము అంతా డబుల్ గేమ్ ఆడుతున్నాడు. దేవుని దగ్గర నుంచి శక్తి పొందుకోవాలనుకుంటాడు, అక్కడికి వెళ్ళి అక్కడ డబ్బులు పొందుకోవాలనుకుంటాడు. ఇక్కడ వీళ్ళిచ్చేది తీసుకోవాలనుకుంటాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇచ్చేది తీసుకోవాలనుకుంటాడు. ఇది బిలాము మార్గం. ఇది ఇతడు సేవ కూడా, ఇతడు చేసేది సేవన. ఎలాంటి సేవ ఇది? చూడండి, ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తాను. అతని గుండెలో ఉన్న కోరిక అంతా ఏమిటంటే, నీతిమంతుడు మరణించినట్లుగా నేను మరణించాలి అని కోరుకున్నాడు. నా అంత్యదశ నీతిమంతుల అంత్యదశ మాదిరిగా ఉండాలి అని కోరుకున్నాడు బిలాము.
నాకు సాధారణమైన మరణం వద్దు, లోకస్తులు చచ్చిపోయినట్లుగా నేను చావకూడదు, ఒక పరిశుద్ధునిగా నేను చావాలి, ఒక నీతిమంతునిగా నేను చావాలి అని కోరిక కలిగిన వాడు. కానీ అలా చచ్చాడా? బిలాం ఎలా చనిపోయాడు? బిలాం యొక్క అంత్యం ఎలా జరిగింది? వినటానికి కూడా దుఃఖం. అతని చివరి స్టేజ్, అతని మరణం ఎలా సంభవించిందో తెలుసా? శత్రువులతో చేతులు కలిపి, శత్రువులతో ఏకమై ఇశ్రాయేలుకు విరోధంగా యుద్ధం చేయడానికి వచ్చి యుద్ధ భూమిలో చచ్చాడు. కత్తి చేత పొడవబడి చంపబడ్డాడు, ఖడ్గము చేత కూలిపోయాడు. ఒకప్పుడు ఇతని ఉద్దేశం ఏంటి? దేవుడు ఆశీర్వదించిన జనాంగాన్ని ఎవరైనా శపిస్తారు, నేను ఆ పని చేయలేనన్నాడే. దేవుడు ఈ ప్రజలను ఆశీర్వదించమన్నాడే కానీ శపించమనలేదు అని శపించలేదే, ఆశీర్వదించాడే. చివరికి శత్రువులతో చేతులు కలిపాడు. ఇతని మైండ్ ఎలాంటిదంటే, ఇతడు కొట్టడు కానీ కొట్టిస్తాడు, ఇతడు శపించాడు కానీ శపించే ప్రణాళికను శత్రువుకి చెప్తాడు. ఇదే బిలాము బోధ. బిలాము బోధ అంటే ఇతడు నేరుగా శపించాడు, కానీ ఇశ్రాయేలు ఎలా శాపగ్రస్తులు అయిపోతారో ఆ ప్లాన్లు ఇస్తాడు శత్రువుకి. ఇప్పుడు మీకు చెప్తాను అసలైన విషయాన్ని, జాగ్రత్తగా వినండి. బిలాము తను కోరుకున్నట్లుగా ఎందుకు తన జీవితాన్ని ముగించలేకపోయాడు? తను ఆశించినట్లుగా తన జీవితాన్ని చివరి దశలో ఎందుకు ముగించలేకపోయాడు? అతనికి మనస్సు. నేను అంటున్నాను, పశ్చాత్తాపడ్డాడు, నేను పాపము చేశానని ఒప్పుకున్నాడు. కానీ అతని పశ్చాత్తాపం, అతని మారు మనసు అంగీకరించబడలేదు. ఈ వాజ్ రిజెక్టెడ్. కారణం డబుల్ మైండెడ్. నేను అంటున్నాను, నీవు మారు మనసు పొందావు అంటున్నా, నేను రక్షణ పొందాను అంటున్నా, కానీ నీ జీవితంలో ఈ మనస్తత్వం ఉన్నంత వరకు నీ రక్షణకి సరైన ఆశీర్వాదం కలగదు. 2 మాటలు, 2 తలంపులు, 2 ఆలోచనలు. ఆనాడు దైవజనుడైన ఏలియా అంటాడు ఇశ్రాయేలు వైపు చూస్తూ, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్యలో తడబడతారు? ఎటు కాని ప్రజలు వీరికి సరైన మారు మనసు లేదు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతుంటారు. 2 తలంపులు, 2 ఆలోచనలు. విశ్వాసులారా వినండి, దేవుడు శపించవద్దు, ఆ సత్యాన్ని దేవుడే మాట్లాడాడు బిలాముతో. నీవు బండెడు బంగారం ఇచ్చినా నేను ఒప్పుకోను అన్నాడు. మరలా అదే బాలకు మరలా మనుషులు పంపించి దేవుని ప్రజల్ని శపించాలని కోరినప్పుడు, రేటు పెంచినప్పుడు, ఇంకా విస్తారమైన వెండి బంగారాలు ఇస్తానని ప్రమాణం చేసినప్పుడు, ఆ బంగారం వైపు మనసు పడిపోయి దేవుని మాట కాదన్నవాడు. మీకు అర్థమైనట్లుగా చెప్తాను, బిలాము మనసులో దేవుని ఆజ్ఞల కంటే, దేవుని మాట కంటే డబ్బుకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినవాడు. బిలాము జీవితంలో దేవుడు కాదు ప్రైమరీ పొజిషన్లో ఉన్నది, డబ్బు ఉంది. ఇలాంటి వారి రక్షణ సరైంది కాదు. బైబిల్ సెలవిస్తుంది, ఏ దాసుడును 2 యజమానులకు దాసుడుగా ఉండలేడు. ఆ మాట కొంచెం సరైన భావం అర్థం కావట్లేదు. అక్కడ 2 దాసుడుగా ఉండలేడంటే ఎందుకు ఉండలేడు? 2 కాదు, 20 మందికి దాసుడుగా ఉండగలడు ఒక వ్యక్తి. ఆ మాట యొక్క సరైన భావం ఏమిటంటే, ఏ దాసునికి కూడా 2 యజమానులు ఉండలేరు అని అర్థం. 2 మాస్టర్స్ ఉండలేరు, ఒకే మాస్టర్. నువ్వు 100 మందికి దాసుడిగా ఉండవచ్చు, బట్ మాస్టర్ ఇస్ 1. చూడండి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని, ఈ బిలాము జీవితంలో డబ్బే ప్రధానం. అతనికి డబ్బు ఉంటే దేవుని ఆజ్ఞను పక్కన పెట్టేస్తాడు. డబ్బు ఇస్తానంటే బోర్డు మార్చేస్తాడు, డబ్బు ఇస్తానంటే బోధ మార్చేస్తాడు, డబ్బు ఇస్తానంటే
పరిస్థితులు మార్చేస్తాడు, మినిస్ట్రీ మార్చమన్నా మార్చేస్తాడు. డబ్బు ప్రధానమైంది. శ్రేష్టమైన ఆత్మల కంటే నీ దృష్టికి డబ్బు ప్రధానమైందిగా ఇస్తే మన సేవ ఏంటి అసలు? మనం చేస్తున్న సేవ ఎలాంటిది? ఈ రోజున విశ్వాసి నిన్ను ప్రభు సూటిగా అడుగుతున్నాడు, నీ హృదయంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు? ఎవరికి ప్రాముఖ్యత ఇస్తున్నావు? ఎంతోమంది విశ్వాసులు బయట వారు కష్టానికి, వారి ప్రయాసానికి ఇచ్చిన ఆ సమయాన్ని, ఆ విలువని దేవునికి ఇవ్వలేకపోతున్నారు. నేను అంటున్నాను, బాగా వినండి. సరైన మారు మనసు అంటే ఏమిటో మీకు చెప్తున్నాను. దేవుని సన్నిధి కంటే, దేవుని కార్యాల కంటే ఎక్కువగా నీ ప్రయాసానికి ఎక్కువ అవకాశం ఇస్తున్నావు కదా నీవు. దేవుని సన్నిధికి రావటానికి కుదరక ఎన్నెన్నో పనులు పెట్టుకుంటున్నాం, మనం రాలేకపోతున్నాం. నెలంతా డ్యూటీకి వెళ్తాం కదా, 12 రోజులు రాలేకపోయినారా మీరు అనేకులు? ఆలోచన చేయండి. యాబ్సెంట్ లేకుండా డ్యూటీకి వెళ్తున్నారే, జ్వరం వచ్చినా డ్యూటీకి వెళ్తున్నారే, కాళ్ళు లాగుతున్నా డ్యూటీకి వెళ్తున్నామే. 12 రోజులు వరుసగా నువ్వు రాగలిగావా? 12 days, 12 రోజులు. నీ భక్తి ఎంత స్థాయిలో ఉందో ఒకసారి నువ్వు ఆలోచన చేయి. వాహనం లేదా, ఆరోగ్యం లేదా, వేరే గ్రామం మంది ఇదే కదా, కానీ మీలో అనేకులు రాలేకపోయారే. నేను మీ భక్తిని పాయింట్అవుట్ చేస్తున్నాను. మీరు ఎంత ఎదిగారో చూడండి. రేపు ప్రభు వస్తే మన పరిస్థితి ఏంటి? దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం మనం? సంవత్సరానికి ఒక్కసారి 12 రోజులు దేవుడు మనకిచ్చాడు. నేను అనుకుంటాను ఇదే ఎల్టీసీ పెట్టుకోవచ్చు మనం, ఇదే లాంగ్ లీవ్, ఇదే సిక్ లీవ్, అన్నీ మనకున్నవన్నీ అప్లై చేసుకొని 12 రోజులు రాత్రి పగలికి గడిపితే పరలోకమందున్న దేవుడు ఎంత సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వైరాగ్యం రాలేదే మనకి, ఆ పౌరుషం మనకు రాలేదే. జస్ట్ 12 days. నేను ఇలాగో మాట్లాడుతున్నాను, మీరు బాధపడకూడదు, కానీ మీ భక్తిని మీరే పాయింట్అవుట్ చేసుకోండి. నిజమే, నెలంతా నేను వెళ్తున్నాను ఉద్యోగానికి, సంవత్సరాలు 12 రోజులు నేను ఇక్కడ వరుసగా రాలేకపోయాను. మొదటి రోజు వస్తాను, లాస్ట్ రోజు వస్తాను అనుకుంటున్నా. విశ్వాసులారా, మీ హృదయంలో ఏది టాప్ లిస్ట్లో ఉంది? ఇతడు ప్రవక్త, 10 మందికి బోధించేవాడు, అంత మాత్రమేనా? ఉన్నతమైన దర్శనం కలిగిన వాడు. ఇశ్రాయేలు గురించి అంటాడు, వీరు పడుకున్న ఆడసింహం వంటి వారు, వీరిని ఎవరు లేపగలరు అని ప్రవచనాలు చెప్పి వాళ్ళకు విరోధంగా యుద్ధం చేయటానికి వెళ్ళాడు. వాళ్ళు ఎలాగో వాళ్ళని జయించలేడని తెలుసు కదా, ఎందుకు యుద్ధానికి వెళ్ళాడు? డబ్బు. ఆ డబ్బే యుద్ధ భూమిలో, మరుభూమిలో అతను చంపించింది. బైబిల్ అదే సెలవిస్తుంది. ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం. కొందరు దాన్ని ఆశించి నానా బాధలు తెచ్చుకుంటున్నారు, పొడిచి చంపుకుంటున్నారు. డబ్బు. డబ్బే మనకు కావాలి, సేవ కాదు. డబ్బే మనకు కావాలి, ఆత్మీయ జీవితం కాదు. మరి నీ దృష్టికి ఏది విలువైంది? దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వగలిగినావు నీవు? ఇది బిలామారు మనసు, డబుల్ మైండెడ్ రిపెంటెన్స్. దట్స్ ఇన్ నో వే ఇట్ వాజ్ అన్ యూస్ఫుల్ ఫర్ యు. ప్రియమైన విశ్వాసులారా, మన మారు మనసును ఒకసారి మనం పరీక్ష చేసుకుంటున్నాం. నీలో రాతి హృదయం ఉంటే నీకు సరైన మారు మనసు లేదు. నీ మనస్సాక్షి కఠినపరుచుకున్నావేమో, వాత వేసుకున్నావేమో, చలనం లేకుండా జీవిస్తున్నావేమో, నీకు మారు మనసు లేదు. రెండవదిగా నువ్వు 2 తలంపుల మధ్యలో ఉన్నావేమో. మీకు ఒక విచిత్రమైన గుంపును చూపిస్తాను. విచిత్రమైన గుంపు. వారెవరో తెలుసా? యెహోవా దేవునికి ఆరాధన చేసేవాళ్ళు, ప్రార్థన చేసేవారు. ఇది ముగించిన తర్వాత మరలా బయలుదేవత దగ్గరికి వెళ్తారు. ఇటు వీళ్ళకి బలులు అర్పిస్తారు, ఇటు సభలకు వస్తారు, ఇక్కడ కష్టపడతారు, మరలా అక్కడ జాతరలకు వెళ్తారు, తిరునాళ్ళకి వెళ్తారు. ఇటు ప్రార్థన వీరుల సమావేశం ఉందని చెప్తే అన్యులతో కలిసి చెట్లకు వెళ్తారు,
చెట్లకి వెళ్ళి అక్కడ కోసుకొని తింటారు. వీళ్ళని కోస్తే కానీ సరిగా రారు. చూడండి, బైబిల్లో ఆ మాట ఎంత చక్కగా రాస్తుంది. రాజుల మొదటి పుస్తకం 17వ అధ్యాయం చూడండి, 33వ వాక్యం చూడండి. రాజుల మొదటి పుస్తకం 17వ అధ్యాయం 33వ వాక్యం. రెండో రాజుల పుస్తకం, ఓకే, రెండో రాజుల పుస్తకం 17వ అధ్యాయం 33వ వాక్యం. ఈ ప్రకారముగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండి, వారు యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండి, తాము ఏ జనుల నుండి పట్టబడిరో, అదిగో ఏ మతంలో నుంచి, ఏ జాతిలో నుంచి, ఏ పరిస్థితిలోంచి వారు వచ్చారో ఆయా జనుల మర్యాద చొప్పున, ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచూ ఉండిరి. తమ దేవతలను పూజిస్తూ ఉన్నారట. నేటి వరకు తమ పూర్వ మర్యాదల ప్రకారము వారు చేయుచున్నారు. చేస్తూ ఉన్నారు. యెహోవా యందు భయభక్తులు మానక, యెహోవా యందు భయభక్తులు పూనక వారితో నిబంధన చేసి, మీరు ఇతర దేవతలకు భయపడక. చాలు, అక్కడ రెండు రకాల మనస్సు కలిగిన వారు. ఇటు దేవుని ఆరాధిస్తున్నారు, అటు విగ్రహారాధన చేస్తున్నారు. 40-41 వచనాలు కూడా ఆ మాట రాస్తుంది. 40 and 41 కూడా చూడండి. తర్వాత వారు ఆయన మాట వినక తమ పూర్వపు మర్యాద చొప్పుననే జరిగించుచూ వచ్చిరి. ఆ ప్రజలు అలాగున యెహోవా యందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకున్న విగ్రహములను పూజించుచూ వచ్చిరి. భయభక్తులు గలవారైనను, భక్తి ఎక్కువనే, కానీ అదే సమయంలో వారు విగ్రహారాధన చేస్తున్నారు. వీరే ద్విమనస్కులు, రెండు తలంపులు కలిగిన వారు. ఇటు వెచ్చగా లేరు, అటు చల్లగా లేరు. మరి వీరు ఎక్కడ ఉన్నట్టు? ప్రభులో నుంచి బయట ఉమ్మి వేయబడిన ప్రజలు. మీరు సంఘంలో ఉన్నారు అనుకుంటున్నారు, కానీ సంఘంలో లేరు. నాలో నుండి నేను మిమ్మల్ని ఉమ్మి బయట వేసేసాను అంటాడు. నాలో నుండి అంటే సంఘంలో నుండి. మనం ఈ షెడ్లో ఉన్నాం, మనుషులు కట్టిన ఈ గుడారంలో ఉన్నాం, కానీ ఆత్మదేవుడు కట్టిన ఆ సంఘంలో మనం లేవు. మనస్తత్వం నిన్ను బహిష్కరిస్తుంది సంఘంలో నుంచి. అందుకనే యాకోబు రాస్తాడు, మనస్కులారా సరైన మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, మీ హృదయాన్ని చింపుకోండి అంటాడు. మీ హృదయాన్ని చింపుకోండి. రెండు తలంపులు కలిగిన వారు. చదువు నా మాటని. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 8వ వాక్యం, 4వ అధ్యాయం 8వ వాక్యం. అట్టి మనుష్యులు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని ఏమీ దొరకదు. కొంతమంది లక్కీ లాటరీ మాదిరిగా పడతారు. ఇక్కడ లక్కీ లాటరీ వేసినట్లుగా దొరికితే దొరికింది, లేతే లేదు అనుకుంటారు. లాటరీ మాదిరిగా వేయకండి, ప్రభు దగ్గరికి రాకండి. ఆయనే నిజమైన దేవుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన ఒక విగ్రహం కాదు, మట్టి బొమ్మ కాదు, రాతి బొమ్మ కాదు. ఆయన సజీవుడు. ఆయనతో వచ్చి ప్రతి వారికి బదులిచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు, స్వస్థత ఇచ్చేవాడు. 4వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. దేవుని యుద్ధకు రండి, అప్పుడు ఆయన మీ యుద్ధకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. ద్విమనస్కులారా మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి. చూసారా ప్రియమైన విశ్వాసులారా, రెండు తలంపులు కలిగిన వారు చాలా మంది ఉన్నాం కదా. రెండు ఆలోచన. అటు లోకాన్ని విడిచిపెట్టట్లేదు, ఇటు సంఘాన్ని విడిచిపెట్టట్లేదు. అటు లోక సంబంధిగా ఉండడం మానుకోవట్లేదు, ఇటు సంఘంలో విశ్వాసం ఉండడం మానుకోవట్లేదు. ఇది చేస్తున్నావు, అది చేస్తున్నావు. ఇక్కడ భక్తి పూనుకుంటున్నావు, అక్కడ లోక సంబంధమైన కార్యాల్లో నిమగ్నమైపోతున్నావు. నీ భక్తి వ్యర్థమే, నీ పశ్చాత్తాపం, నీ మారు మనసు సరైంది కాదు. పౌలు కూడా ఒక మంచి మాట రాస్తాడు. పౌలు భక్తుడు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 21వ వాక్యం చూడండి. 21 10వ అధ్యాయం. మీరు ప్రభువు
ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను, ప్రభు బల్ల మీద ఉన్న దానిని, దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను దయ్యాల బల్ల మీద ఉన్న దానిని కూడా పాలు పొందనేరరు. మీరు పాలు పొందలేరు కదా, మరి ఎందుకు అలా చేస్తున్నా? ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడేమో ఈ పాట పాడుతున్నారు, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పాటలు మారిపోతున్నాయి. ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక రకమైన వస్త్రధారణలో, పెండ్లికి వెళ్ళేటప్పుడు మరో రకమైన వస్త్రధారణలో. ఒకసారి మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి. మనం యథార్థ హృదయంతో ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉందాం. ఆమేన్. మనస్సు నిన్ను దేవుని సన్నిధికి పూర్తిగా చేర్చాడు. మార్గంలోనే నువ్వు విడిచిపెట్టబడతావు. చూడండి, మనస్కురాలైన ఓర్ప అని బైబిల్లో మనం చూస్తున్నాం. ఓర్ప, ఆ ఓర్పకి రెండు మనసు, ఇటు అతతో ఉండాలి, మరలా మోయాబుకి వెళ్ళిపోవాలి. రెండింటి మధ్యలో ప్రాణం కొట్టుకుంటుంది. మేము అప్పుడప్పుడే రక్షణ పొందే రోజుల్లో రోమన్ క్యాథలిక్ సంఘంలో నుండి అప్పుడప్పుడే మా తల్లిదండ్రులు పెంతెకోస్తు సంఘానికి వెళ్తున్నారు. మమ్మల్ని కూడా కొన్నిసార్లు బలవంతంగా తీసుకెళ్తారు. మేము చాలా కష్టపడి వెళ్తుంటాం. సరిగ్గా ఆదివారం 10 గంటలకి మేము రోమన్ క్యాథలిక్ చర్చ్లోకి వెళ్తే ఆ టైంకంతా ఇంటికి వచ్చేస్తాం 10 గంటల లోపే. కానీ పెంతెకోస్తు సంఘంలో 10 గంటలకి స్టార్టే కానీ ఎండింగ్ ఎప్పుడో తెలియదు. ఆ రోజుల్లో సరిగ్గా 10 o'clock టీవీలో స్టార్ ట్రెక్ అనే ఒక ప్రోగ్రాం వచ్చేది. అంతరిక్షంలో కొత్త కొత్త జీవులు చూపించేవారు. నాకు అదంటే మహాప్రాణంగా ఉండేది. ఇప్పుడు ఆరాధనకి వెళ్తాను, నా మైండ్ అంతా అక్కడే ఉండేది. అది అప్పుడు సాక్షి. మరి ఇప్పుడు ప్రస్తుతం ఎంతమంది అలాగున్నారు అని. మందిరానికి వచ్చినా కూడా అదే తలంపులతో, అదే ఆలోచనలతో ఎంతోమంది ఉంటున్నాం. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, ఈ పండుగల్లో మనకి సరైన మారు మనసు రావాలి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకే మనసు, ఒకే ఆలోచన. సచ్చినా బ్రతికినా నీతోనే ఉంటాను. చెప్పాలి ఆమేన్. ఈ ప్రాణం అనేది ఉంటే అది నీతో ఉంటుంది. ఈ ప్రాణం అనేది పోతే నీతోనే పోతుంది. అలాంటి వాళ్ళు గొప్పగా దీవించబడ్డారు. అలా చెప్పేవారు దేవుడు నాకు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అందుని బట్టి నేను అతిశయంగా మాట్లాడుతున్నాను. కొంతమంది ఉన్నారు అలా అవకాశం కొరకు ఎదురు చూడట్లేదు. సచ్చినా బ్రతికినా ఇక్కడే సమాధి అయిపోవాలంతే. రెండు మనస్తత్వం కలిగిన వారు ప్రమాదానికి దారి. ఈ పాముకి 2 నాలుకలు ఉంటాయి, మీకు తెలుసా? అంతే, అది ఎందుకే ఇప్పుడు కరెక్ట్గా స్ట్రైట్గా వెళ్ళదు, అది వంకర టింకర్గా వెళ్తుంది. ప్రియమైన విశ్వాసులారా, బిలాము మారు మనసు అది అతనికి ఫలించలేదు. నంబర్ 3, శామ్యూయల్ మొదటి పుస్తకం 15వ అధ్యాయం 24వ వాక్యం. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలకు మీరి పాపం తెచ్చుకుంటుని. మళ్ళీ చదువుదాం ఒకసారి. జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం తెచ్చుకుంటుని. నేను పాపము చేశాను. ఐ హావ్ సిన్డ్. ఇంగ్లీష్ బైబిల్లో కరెక్ట్గా ఈ ఫ్రేజ్ రాస్తుంది 7 pointsలో. ఐ హావ్ సిన్డ్, ఐ హావ్ సిన్డ్. ఇది సౌలు యొక్క మారు మనసు. ఈ సౌలు ఎలాంటి వాడంటే సెల్ఫ్ సెంటర్డ్, దేవునికి అవిధేయుడు. ఇప్పుడు చదివిన వాక్య భాగంలో అతను కూర్చున్న ఒక స్వభావం రాయబడింది. ఏమిటా స్వభావం అంటే మనుషుల మాటకు లోబడి, మనుషులకు భయపడి, మనుషులకు జడిసి
నీ మాటను మీరిపోయాను. అంటే సౌలు జీవితంలో మనుషుల భయమే దేవుని మార్గంలోంచి అతన్ని తొలగించింది, దేవుని సన్నిధిలో నిలవకుండా చేసింది. ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి భయపడి, వీళ్ళకి భయపడి, ఆ కుల కట్టలకు భయపడి, వాళ్ళ వంశానికి భయపడి, సత్యం తెలిసిన, మార్గం తెలిసిన, నిజమైన దేవుడిని తెలిసిన మీ కుటుంబీకులకు భయపడి, మనుషులకు భయపడి సత్యంలో రాకుండా అనేకులు ఉండిపోతున్నారు. ఎంతోమందికి తెలుసు సత్యం అంటే ఏమిటో, యేసు అంటే ఎవరో అన్నీ తెలుసు, రాలేకపోతున్నారు. భయపడి గడప దాటలేకపోతున్నారు. యోబు చెప్పినట్లుగా. ప్రియమైన విశ్వాసులారా, సౌలు యొక్క జీవితంలో మనం చూస్తున్న ఒక ప్రాముఖ్యమైన విషయం, బలులు అర్పించుట కంటే చెప్పండి మాట వినుట శ్రేష్టం. సౌలు యొక్క మెంటాలిటీ ఏమిటంటే ఏదో ఇచ్చి ప్లీజ్ చేస్తాం దేవుణ్ణి. దేవునికి మాత్రం లోబడాడు, దైవ సేవకునికి లోబడాడు, మనుషులకు భయపడతాడు, వాళ్ళ మాట వింటాడు, మనుషుల ముఖస్థుతి కొరకు బ్రతికేవాడు, మనుషులను సంతోషపెట్టేవాడు. దైవజనుడు పౌలు అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టగోరిన ఎడల నేను దైవ సేవకుని కాకపోతున్నాను. మనుషులను సంతోషపెట్టిన పిలాతు యేసు ప్రభుని సిలువకు అప్పగించాడు. మనుషుల్ని సంతోషపెట్టకండి, మనం దేవునికే మనం భయపడాలి, మనం దేవునికే లోబడాలి. సౌలు పశ్చాత్తాపం, నేను పాపము చేశాను అని ఏడ్చాడు, కానీ ఆ పశ్చాత్తాపం అతనికి వర్కౌట్ అవ్వలేదు. He was damned. అతను నశించిపోయాడు. నీవు కూడా అవిధేయుడవేమో, తిరుగుబాటు చేస్తున్నావేమో, దేవుని మాటకు లోబడట్లేదేమో, దైవ సేవకులు చెప్పిన మాటని మనసారా తిరస్కరిస్తున్నావేమో, నీ మారు మనసు సరైనది కాకపోతుందేమో ఒకసారి ఆలోచించి. అందుకే సరైన మారు మనసును గురించి మనం ఆలోచిస్తున్నాం. ఇది సౌలు యొక్క మారు మనసు. మరో విషయం మీకు చెప్తాను. యెహోషువ పుస్తకం 7వ అధ్యాయం 20వ వాక్యం. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసి తిని నిజముగా నేను పాపం చేశాను. Surely I have sinned. ఏడ్చాడు, ప్రలాపించాడు, గుండె బాదుకున్నాడు, నేను పాపం చేశాను అని ఏడ్చాడు. బట్ నో యూస్, హి వాస్ స్టోన్డ్ టు డెత్. అతను మరణ శిక్ష విధించబడింది. అతని పశ్చాత్తాపం, మారు మనసు అతను రక్షించలేదు. ఇప్పుడు చూడండి, సౌలు జీవితంలో పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందుతున్నాడు. అయ్యో నేను పాపం చేశానని గొంతెత్తి ఏడ్చాడు. ఆయనను సౌలు తృణీకరించబడ్డాడు. దానికి ఒక మూల కారణం ఏంటంటే, సౌలు జీవితంలో కూడా రెండు ఆలోచనలు ఉంటాయి. రెండు ఆలోచనలు. వీలే శరీర సంబంధం. కొద్దిసేపు దావీదును చంపుతానంటాడు, కొద్దిసేపు దేవుడు నిన్ను కాపాడును గాక అంటాడు, కొద్దిసేపు దావీదుని పిచ్చి కుక్కని తరిమినట్లుగా తరుముతాడు, మరి కొద్దిసేపు నీవు నాకంటే నీతిమంతుడవు అంటాడు. కొద్దిసేపు ప్రవక్తల గుడారాల్లో ఉంటాడు, కొద్దిసేపు కర్ణ పిశాచి గుడారంలో ఉంటాడు. ప్రవక్తల మధ్యలో ఒక ప్రవక్త అని పేరు పొందుతాడు, తర్వాత కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళి సోది చెప్పుకుంటాడు. చివరికి దేవుడు అతను విడిచిపెట్టాడనే సంగతి అతనికి తెలిసిన, ఫిలిస్తీయులతో యుద్ధం చేసిన దినమున అతడు సస్తాడన్న సంగతి తెలిసిన, ప్రిపరేషన్ లేకుండా పోయాడు. తన జీవితాన్ని సిద్ధపరచుకోకుండా పోయాడు. కనీసం ఆఖరి క్షణంలోనైనా రేపు నేను మరణిస్తున్నానని నాకు తెలిస్తే నేను ఈరోజు సిద్ధపడతానే, నీవు అదే చేస్తావే. రేపు నీకు అంతిమ పిలుపు పిలుస్తుంది అని నీకు తెలిసినప్పుడు ఈ రోజంతా ప్రభులో గడుపుతావు కదా, ఉపవాసం ఉంటావే, సరి చేసుకుంటావే. అది చేయలేకపోయాడు సౌలు. ఫిలిస్తీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు అతడు మరణం అవుతాడనే సంగతి తెలిసి కూడా
తన జీవితాన్ని సరి చేసుకోకుండానే వెళ్ళాడు, ఆత్మహత్య చేసుకొని సచ్చాడు, నరకానికి వెళ్ళిపోయాడు. మరి ఈ ఆకాను విషయం ఏంటి? ఈ ఆకాను దేవునికి ఇవ్వవలసినది, దేవునికి చెందవలసినది, దేవుని ధనాగారంలో ఉంచవలసింది తన కొరకు తీసుకున్నాడు, తన ఇంట్లో ఉంచుకున్నాడు. ఆకాను, నీ ఇంట్లో ఉన్నది అది నీ ఇంట్లో ఉండవలసింది కాదు, అది దేవుని ఇంట్లో ఉండవలసింది. అది దేవుని భాగం, అది దేవుని సొత్తు, అది దేవుని సొమ్ము. అది నీవు దొంగిలించా. చివరికి పశ్చాత్తాపడ్డా. ఎప్పుడు పశ్చాత్తాపడ్డావు? దొరికిన తర్వాత, పట్టుబడ్డ తర్వాత, నీ పేరున చీటీ పడిన తర్వాత అప్పుడు ఒప్పుకున్నా. నేను అంటాను, నువ్వు నిజమైన మారు మనసు పొందావని చెప్తే దేవుని ఇంటికి సంబంధించింది నీ ఇంట్లో ఉండకూడదు. నేను చూసిన దైవ సేవకుడు కఠినంగా మాట్లాడాడు. ఈరోజున మరలా మీకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఎవరు పోగొట్టుకోవద్దు. దేవుని ఇంట్లో ఉండవలసినది దేవుని ఇంట్లోనే ఉండాలి, నీకు సంబంధించింది నీ దగ్గరనే ఉండాలి. ఈ విషయాన్ని మిమ్మల్ని మీరే సరి చేసుకోండి. ఇలాగున దేవునికి ఇవ్వవలసిన విషయంలో దొంగిలించి నేను మారు మనసు పొందానంటే ఇది సరైన మారు మనసు కాదు. కొంతమంది ఇలాంటి దొంగలైతే, కొంతమంది రకరకాల దొంగలు. బొగ్గు దొంగలు ఒకరైతే, ఇనుము దొంగలు మరొకరైతే, చెప్పుల దొంగలు మరొకరైతే, సీడీల దొంగలు మరొకరైతే. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఏది ఏమైనా ఒక సరైన మారు మనసు మనకు రావాలని ప్రభు నిన్ను ఉద్దేశించి నీతో మాట్లాడుతున్నాడు. ఈ పండుగల్లో నీ ఇలాంటి పరిస్థితులను పూర్తిగా మారిపోవాలి. కష్టపడి పనిచేసి ఏదో ఒకటి సంపాదించాలి. ఎవరైనా సరే ఇలాంటి బలహీనమైన వాటికి మీరు తోడ్పడకుండా, దిగజారిపోకుండా మీ మనస్సాక్షి మీరు కాపాడుకోండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నువ్వు దేవుడు పైనుంచి నిన్ను చూసి ఏమంటున్నాడో ఒకసారి నువ్వు ఆలోచించి. దశమ భాగాన్ని దొంగిలించినప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు దొంగని ముద్రించబడినప్పుడు నువ్వు దేవుని రాజ్యానికి ఎలా పాత్రుడవుతావు? నువ్వు కాలేవు. అలాంటి వారికి సరైన మారు మనసు లేదు. 5th విషయం, 6వ విషయం మీకు చెప్తున్నాను. చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వాక్యం. నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి I have sinned. నేను పాపము చేశాను. ఇది యూదా ఇస్కరియోతు యొక్క పశ్చాత్తాపం. విచిత్రమైన విషయం ఏంటంటే పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు. నిరపరాధిని అప్పగించానే అని ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. తర్వాత ఏం చేశాడు? వెళ్ళి ఊరేసుకొని చచ్చిపోయాడు. ఎవరి దగ్గర పశ్చాత్తాపడ్డాడు? మనుషుల దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడ్డాడు. ఎవరికి ద్రోహం చేశాడో అతని కాళ్ళ మీద పడలేదు. అంటే యూదా రైట్ వేలో అప్రోచ్ కాలేదు. ఎవరి యొద్ద క్షమాపణ అడగాలో, ఎవరి యొద్ద పశ్చాత్తాపడాలో అతని దగ్గర పశ్చాత్తాపడలేదు. ఎంతోమంది ఉన్నారు, పుణ్యం కావాలని, క్షేమం కావాలని, ఆరోగ్యం కావాలని ఎక్కడెక్కడికో వెళ్తారు. ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదో చేస్తారు. క్షేమం రావాలి, పాపాలు పోవాలని. నీ పాపాలు పోవాలంటే ఎక్కడో వెళ్ళి తల వెంట్రుకలు కానీ, కోళ్ళు కానీ ఇలాంటి బలులు అర్పిస్తే నీ పాపాలు పోవు. యు మస్ట్ కమ్ టు అన్ రైట్ పర్సన్. ఒక సరైన వ్యక్తి దగ్గరికి నువ్వు రావాలి. నీ పాపములను క్షమించగలిగిన వాడు ఒక్కడే, ఆయన పేరే యేసుక్రీస్తు. ఆమేన్. అతడు ఒక్కడే నీ పాపములను క్షమించగలిగిన వాడు. యూదా ఇస్కరియోతు మారు మనసు అతనికి ఫలించని. మీకు ఇంకో విషయం నేను చెప్తాను. బైబిల్లో ఏసా ఉన్నాడు. ఏసా, అతని గురించి బైబిల్ సెలవిస్తుంది, ఆ మీదట అతడు కన్నీళ్లతో
పశ్చాత్తాపముతో దుఃఖముతో వేడుకున్నాడట, పశ్చాత్తాపడ్డాడంట. అతడు అంగీకరించబడలేదంట, నిరాకరించబడ్డాడట. దీనికి కారణం ఏంటంటే దేవుడు సమయం ఇచ్చినప్పుడు నువ్వు రాలేదు, అవకాశం ఇస్తున్నప్పుడు నువ్వు రావట్లేదు. పొందవలసిన సమయంలో నువ్వు పొందాలి. ఆయన దగ్గర నువ్వు తీసుకోవాల్సిన సమయంలోనే తీసుకోవాలి. బైబిల్లో చాలా స్పష్టంగా రాస్తుంది, యెహోవా దొరుకు కాలమున అని రాస్తుంది. ఆయన దొరికే కాలం ఉంది. యెహోవా దొరుకు కాలమున ఆయన వేడుకో. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఈ దినమును నిర్లక్ష్యం చేస్తే మరలా మనము భయంకరమైన పరిస్థితులు వెడనాడబడాల్సిన పరిస్థితి. ఆ రోజుల్లో నోవా కాలంలో కూడా దేవుడు వెయిట్ చేశాడు, ప్రజలు వస్తారని, వాళ్ళని చేర్చుకుందామని. నీతి న్యాయం కలిగిన దేవుడు తలుపులు వేసిన తర్వాత ఇంకా 7 రోజులు కనిపెట్టాడు ప్రజల కొరకు. మారు మనసు పొంది రండి, నేను లోపల చేర్చుకుంటాను. తలుపు వేసింది నేనే, మరలా నేను మీకు తీస్తాను. వెయిట్ చేశాడు, రావాల్సిన సమయంలో రాలేదు. విశ్వాసులారా, మన పరిస్థితి ఏంటి? చివరిగా ఒక విషయం నేను చెప్పి ముగిస్తాను. సరైన పశ్చాత్తాపం, సరైన పశ్చాత్తాపం అదే తప్పిపోయిన కుమారుని గురించి ఒక మంచి మాట రాస్తుంది. చదవండి, లూకా సువార్త 15వ అధ్యాయం 18వ వాక్యం. నేను లేచి నా తండ్రి ఎదుకు వెళ్ళి. లేచి, చూసారా? లేచి అంటే తన స్థితిని తాను గ్రహించాడు. ఎక్కడ పడిపోయాడో, ఏ స్థితిలో దిగజారిపోయాడో తన స్థితిని తాను గ్రహించాడు. తర్వాత లేచాడు. నేను లేచి నా తండ్రి ఎదుకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగా నీ ఎదుటను పాపం చేసి ఐ హావ్ సిన్డ్, నేను పాపం చేశాను అని తన పశ్చాత్తాపంతో ఒప్పుకొని తిరిగి తండ్రి ఎద్దకు వచ్చాడు. అప్పుడు తండ్రి అతన్ని చేర్చుకొని ఆ తప్పిపోయిన కుమారుడు అంటాడు, నానా, నన్ను ఒక కుమారునిగా చేర్చుకోవద్దు. మీ ఇంట్లో అనేకులు పని వాళ్ళు ఉన్నారే, ఆ పని వాళ్ళలో ఒకరిని చేర్చుకోమని చెప్పాలని ప్రయత్నం చేస్తే ఆ తండ్రి యొక్క కరుణ గల హస్తం అంట అతని నోటిని మూచేసిందంట. నువ్వు అలా అనవద్దు. మాథ్యూ హెన్రీ అని ఒక మంచి బోధకుడు ఉన్నాడు, బైబుల్ ప్రబోధకుడు. అతడు అంటాడు, ఆ తండ్రి కంట కరుణ దృష్టి అంట, కనికరం గల దృష్టితో చూశాడట, కనికరం గల మాటలే మాట్లాడాడట, కనికరం గల చేతులతో కన్నీటిని తుడిచాడట, కనికటమైన మనసుతో తన ఎదలో ఆనించుకున్నాడట. అతడు ఏదో అనుకొని వచ్చాడు, ఆయన అనుకున్న దానికంటే ఎక్కువగా తండ్రి అతన్ని కనపరిచాడు. ఆమేన్. కొంచెమే అనుకున్నాడు, ఎక్కువ పొందాడు. దాసునిగా ఉండాలనుకున్నాడు, కుమారునిగా మార్చబడ్డాడు. దీనికి కారణం ఏంటంటే సరైన పశ్చాత్తాపం. హల్లెలూయా, హల్లెలూయా. సరైన మారు మనసు. కనుక మనం ఇలాంటి సరైన మారు మనసు పొంది పశ్చాత్తాపడితే, ఇప్పుడు నేను చెప్తున్నాను ఈరోజు పాయింట్, దేవుడు నిన్ను అద్భుతంగా స్వస్థపరుస్తాడు. చెప్పండి గట్టిగా. బైబిల్లో రాస్తుంది, నీ పాపములు క్షమించబడ్డాయి, నీవు స్వస్థత గలవానిగా ఇంటికి వెళ్ళు, నేను బాగు చేసేసాను. ఇప్పుడు అందరి విషయంలో ఇది కాదు, కొందరి విషయంలో వారి వ్యాధికి కారణం వాళ్ళలో ఉన్న పాపం. ఆ పాపమే వారి వ్యాధికి కారణం. అందరి విషయం కాదు, కొందరి విషయం. కొందరికి వ్యాధి వారి పరిపూర్ణత కొరకు వచ్చింది, వారిని పరీక్షించటానికి వచ్చింది. నీతిమంతులకు వస్తాయి వ్యాధులు, రోగాలు, పరిశుద్ధులకు వస్తాయి. ఇప్పుడు నేను అంటున్నాను, నీ వ్యాధి నీ పాపం మూలమైనదైతే, నువ్వు సరైన పశ్చాత్తాపడితే, నీ పాపములు క్షమించబడిందంటే నీ రోగం బాగైపోతాయి. కొందరింట్లో సమస్యలు, కొందరింట్లో ఆర్థికంగా నలిగిపోతున్నారు.
నేను అంటాను, మీ పాపములు క్షమించబడితే మీ పరిస్థితులన్నీ బాగుపడతాయి. ఆమేన్, ఆమేన్. ప్రభు అలాగు చేయునుగాక. చెప్దాం గట్టిగా, ఆమేన్, ఆమేన్.